తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ విచారించింది. ఆరోపణలు నిజమేనని తేల్చింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ అనుమతి గుర్తింపును రద్దు చేయాలని సిఫార్సు చేసింది. స్టూడెంట్స్ నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను నిలిపివేయడంపై 15 లక్షల జరిమానా విధించగా ఆ మొత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఉన్నత విద్యా కమిషన్ తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడు ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు కూడా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది విద్యా కమిషన్. సో ఇంకా ఎటువంటి అంటే వేరే విషయాలు కూడా 15 లక్షల వరకు ఫీజులు కట్టింది, అంటే అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు స్టూడెంట్స్ నుంచి అని కూడా ఫిర్యాదులు అంతే. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, 2024 సంవత్సరంలో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఇటు తల్లిదండ్రులు ఒక ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఏదైతే అత్యధికంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణకు ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు అటు హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ కూడా విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగానే ఇది కొనసాగింది. మొత్తం మీద 29 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల్లో ఏదైతే డ్రీమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వసూలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా నిజ నిర్ధారణ కమిటీ కూడా ఏదైతే కమిషన్ కూడా నిజమని నిరూపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థను మూసివేయమని ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు ఈ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో రైట్, తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీకి విద్యా కమిషన్ భారీ జరిమానానే విధించింది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసినట్లుగా పేరెంట్స్ నుంచి విద్యా కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. అయితే వీటిపైన విచారణ జరిపిన కమిషన్ ఈ ఆరోపణలన్నీ కూడా నిజమే అని తేల్చింది. సో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, విద్యార్థుల నుంచి అసలు ఫీజు కంటే కూడా అదనంగా ఇంకా 26 కోట్ల రూపాయల వరకు కూడా మోహన్ బాబు యూనివర్సిటీ అడిగారంటూ తెలిసింది. దీనికి సంబంధించి విద్యా కమిషన్ కూడా 26 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?